హలో ఫ్రెండ్స్, నేను ఇవాళ పన్ను నొప్పిగా ఉండింది. క్యాప్ పెట్టున్నారు ఇండియాలో. ఆ క్యాప్ పెట్టిన పన్ను నొప్పిగా ఉంటే 2 రోజులు భరించాను. నా వల్ల కాక హాస్పిటల్కి వెళ్దాం అనుకొని హాస్పిటల్కి బయలుదేరాము. ఈ లైన్లో అన్ని హాస్పిటల్స్, డ్రగ్ మార్ట్స్, ఫార్మసీస్ అవన్నీ ఉండేవి అన్నమాట. ఇప్పుడు నేను డెంటల్ హాస్పిటల్కి వెళ్ళాలి, ఎందుకంటే చాలా పెయిన్గా ఉంది. అది 3 years బ్యాక్ నేను ఇక్కడికి అమెరికాకు వచ్చినప్పుడు ఆ క్యాప్ ఊడిపోయింది. ఆ సేమ్ డాక్టర్ దగ్గరికి వెళ్తే దాన్ని ఒకరోజు ఆయన క్లీన్ చేసి ఏదో దాన్ని మళ్ళీ యాజ్ టీజ్గా పెట్టేశాడు. అది ఆ తర్వాత పెయిన్ రాలేదు, ఏమి లేదు. ఇప్పుడు నేను అమెరికాకు వచ్చిన తర్వాత 1 monthకి మళ్ళీ పెయిన్ స్టార్ట్ అయింది. మళ్ళీ సేమ్ డాక్టర్ దగ్గరికి అపాయింట్మెంట్ తీసుకొని వెళ్తున్నాము. అసలు పోయినసారికి ఇప్పటికి ఎంత తేడా ఉందంటే ఫీజు విషయంలో కానీ, మెడిసిన్ విషయంలో కానీ ఇక్కడ చాలా అంటే చాలా హెవీ రేట్లు ఉంటాయి. డాక్టర్ ఫీజు ఎంత అనుకున్నారు? నేను మీకు వీడియోలో చూపిస్తాను. జస్ట్ ఆయన చెక్ చేశాడు, ఒక ఎక్స్రే తీశాడు, అంతేనండి. దానికి అతను $20,000 వసూలు చేశాడు. మెడిసిన్ వచ్చేసి 2,000, జస్ట్ ఒక క్యాప్. అది మెడిసిన్ అంటే ఏమీ లేదు, జస్ట్ యాంటీబయాటిక్ ఇచ్చాడు. అది యాంటీబయాటిక్ తగ్గదు, అది తగ్గకపోతే మీరు మళ్ళీ రండి, నేను రూట్ కెనాల్ చేసి క్యాప్ వేస్తాను అని అన్నాడు. దానికి 2 లక్షలు అవుతుందో ఏమో, దేవుడి దేవల దీంతో తగ్గిపోతే బాగుంటుంది అనుకున్నాను. వచ్చిన 2 రోజుల తర్వాత ఈ వీడియో చేస్తున్నాను. 30% తగ్గింది, యాంటీబయాటిక్ ఇచ్చాడు కాబట్టి. ఇంకా మెల్లిగా అది తగ్గిపోతుంది అని అంటున్నారు కాబట్టి నాకు కూడా నమ్మకం ఉంది. మంచి పవర్ఫుల్ యాంటీబయాటిక్కే ఇచ్చినట్టున్నాడు. ఇదిగోండి అదే హాస్పిటల్, ఆమె రిసెప్షనిస్టు. ఆయన నాకు ట్రీట్మెంట్ చేసే డాక్టర్, సేమ్ డాక్టర్ 2023లో కూడా చేశాడు. ఆయన నన్ను గుర్తుపట్టాడు. గుర్తుపట్టి ఈసారి మీరు రూట్ కెనాల్ చేయించుకోవాలమ్మా అన్నాడు. ఈ వీడియో మా అబ్బాయికి అలో చేశాడు తీసుకోమని. సో మా అబ్బాయి తీస్తూ ఉన్నాడు ఈ వీడియోని. సో అతను అంతా చెక్ చేసి ఎక్స్రే ఇమ్మన్నాడు. ఎక్స్రే చేసి ఆ పక్కన ఉండే ఆమె నర్సు, ఆమె అతనికి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. సేమ్ రూములోనే లాస్ట్ ఇయర్ 2023లో కూడా సేమ్ పోతే ఇప్పుడు ఆ డ్రగ్ మార్ట్లో మెడిసిన్స్ తీసుకొచ్చాడు. అది వచ్చి $2,000. అంటే ఇక్కడ $20 వేస్తున్నారు, అది $2,000 ఈ ఒక్క బాటిల్. చూసారు కదా, 7 daysకి ఇచ్చాడు అంతే. $2,000 ఇవి మాత్రలు 7 daysకి ఇచ్చాడు. పోతే ఇంకా బిల్ ఎంత అనుకున్నారు? కన్సల్టేషన్ బిల్లు చూడండి ఇక్కడ, $204. $204 ఇంటూ 100 అంటే $20,000 ఆయనకి, మనకి కన్సల్టేషన్ ఫీజు. అందుకే నేను అమెరికాలో ఈ మెడిసిన్స్ ఇవన్నీ చాలా రేట్ అనేది. అందుకని ఇప్పుడు నేను కారులో రిటర్న్ వస్తున్నాను. ఈ పక్కన కనపడుతున్నాయి చూడండి డబ్బాలు, అవి ఏంటంటే ట్రాష్ డబ్బాలు అనమాట. ఒక్కొక్క ఇంటికి 2 లెక్కలు ఉంటాయి, ఒకటి రీసైక్లింగు, ఒకటి తడి చెత్త అన్నట్టు. ఒక్కొక్క స్ట్రీట్కి ఒక్కొక్క రోజు డిసైడ్ అయి ఉంటుంది. ఆ రోజు మార్నింగ్ పెట్టేయాలన్నమాట. మా వీధిలో అయితే కనుక మంగళవారం ఉంటుంది ట్రాష్ డే, ఇక్కడేమో బుధవారం లాగుంది. సో ఇదండి ఈ వీడియో. హాస్పిటల్ నుంచి ఇంటికి వెళ్తూ ఉన్నాం మేము. చాలా నొప్పిగా ఉందని వెళ్ళాను, లేకపోతే భరించుండేదాన్ని. అదిగోండి మా ఇల్లులు వచ్చేసాయి. ఇదండి ఇవాళ వీడియో. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు ఒక వీడియోతో మీ ముందుకు వస్తాం.